అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను చైతన్య. వెల్కమ్ టు అందమైన కుటుంబం. ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో సంతోషాలు నింపాలని కోరుకుంటూ అందరికీ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు న్యూ ఇయర్ కదా. న్యూ ఇయర్ సందర్భంగా నా ఛానల్లో కొత్త వంట పెట్టాలి, ఎప్పుడు పెట్టని వంట పెట్టాలి అని నేను ఒక కొత్త వంటను చేస్తున్నాను. ఇంతవరకు అయితే నేను వీడియో పెట్టలేదు. నేను తినక కూడా 3 ఇయర్స్ అవుతుంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ కర్రీ తిన్నాను, ఇప్పటివరకు తినలేదు. ఆ కర్రీ ఏంటంటే చికెన్ లివరు హార్ట్ అండి. అదే కోడి గుండెకాయలును కార్జాలు అంటారు కదా, ఆ కూర. మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టమైన కూర. కానీ నేను తినక 3 ఇయర్స్ అవుతుంది అని ఎందుకు అన్నానంటే, ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అయితే మాకు సపరేట్గా అవి అమ్మడం అయితే కనిపించలేదు, మేము తీసుకురాలేదు ఎప్పుడు. నేను చాలా రోజుల నుంచి అవి అడుగుతున్నానని ఈరోజు మార్నింగే మా ఆయన తీసుకొచ్చాడు. నేనైతే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను, అసలు అది ఎప్పుడు వండుకొని ఎప్పుడు తిందామా అని. నేను వండుకొని తినడం కాకుండా నా ఫ్యామిలీ అయిన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాలి ఖచ్చితంగా అని నిర్ణయించుకున్నాను. ఏం లేదండి, సింపుల్ ప్రాసెస్, చాలా సింపుల్ ప్రాసెస్. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ ఎక్కువగా ఉండాలి, ఫ్రై మంచిగా అవుద్ది. 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను సన్నగా. అవి కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ 1 స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది అల్లం బాగా వేగాలి. ఈ కర్రీ బ్యాచిలర్స్ అయినా కూడా చేసుకొని తినేయచ్చు. ఎక్కువ మా తెలంగాణలో అయితే చుక్క ముక్క అంటారు కదా, ఆ టైంలో అయితే ఇవి ఫ్రై చేసుకొని పెట్టుకొని తినేస్తారు. కొంతమంది నా చిన్నప్పుడు మా డాడీ వాళ్ళు, మా తాత వాళ్ళు ఏం చేసేదంటే నిప్పుల మీద కాల్చుకొని దాన్ని తినేవాళ్ళు, లివర్ని. ఆ టేస్ట్ కూడా నేను చేశాను చాలాసార్లు. చాలా బాగుంటుంది. లివర్ అంటే అదేదో ప్రత్యేకమైన టేస్ట్, అది చెప్పలేం. అందరికీ మ్యాక్సిమం ఇష్టం ఉంటుంది, ఎవరో కొంతమందికి అదంటే ఇష్టం ఉండదు. అల్లం పేస్ట్ వేగిన తర్వాత నేను పసుపు వేసాను. పసుపు కొంచెం వేగిన తర్వాత శుభ్రంగా కడుక్కున్న లివరు వేసుకోవాలి. లివరు గుండెకాయలు 2 ఉన్నాయి ఇందులో. దీన్ని కట్ చేసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే బ్లడ్ మధ్యలో క్లాట్ అయి ఉంటుంది. హార్ట్లో క్లాట్ అయి ఉంటుంది, లివర్లో కూడా క్లాట్ అయి ఉంటుంది. కాబట్టి కట్ చేసుకొని దాని లోపల గడ్డల్లాగా ఉన్న బ్లడ్ని తీసేయాలి. ఆ బ్లడ్ తినడం మనకు అంత మంచిది కాదు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను. బ్లడ్ అనేది తినకూడదు. మేకలది కానీ కోళ్ళది కానీ దేని కానీ బ్లడ్ తినొద్దు. బ్లడ్ తింటే మన హెల్త్కి మంచిది కాదు. అందుకని బ్లడ్ లేకుండా ఏ కర్రీ అయినా, మటన్ అయినా చికెన్ అయినా బ్లడ్ లేకుండా క్లీన్ చేసుకొని వండుకుంటే హెల్దీయేనండి. మనం హడావిడిగా వండామంటేనే మనకి ఏదో ఒక అనారోగ్యం వస్తుంది చికెన్లు తినడం వల్ల. బ్లడ్ లేకుండా నీచు వాసన పోయేటట్టు బాగా ఫ్రై చేసుకొని వండుకొని తింటే హెల్త్కి ఎప్పుడు ఎఫెక్ట్ పడదు, చికెన్ తిన్నా మటన్ తిన్నా. కొంతమంది అయితే లివర్ తింటే కూడా అనారోగ్యం పాలవుతారు అంటారు. లివర్ వండే విధంగా వండితే మనకి చికెన్లో ఎన్ని పోషకాలు ఉన్నాయో లివర్లో కూడా మనకు అన్ని పోషకాలు ఉంటాయి. అలా క్లీన్ చేసుకున్న లివర్ని నేను వేసుకొని బాగా కలుపుకొని మూత పెడుతూ మగ్గించుకోవాలండి. కానీ కొంచెం ఓపికగా వండాలి, ఇది హడావిడిగా వండే కర్రీ మాత్రం కాదు. నీచు వాసన బాగా ఎక్కువగా వస్తుంది, నేనే చెప్తున్నాను కదా. నీచు వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆ వాటర్ అన్నీ పోతున్నాయి, ఇంకా కొంచెం దగ్గరకు అవుతుంది అన్నప్పుడు అప్పుడు కారం వేసుకోవాలి. ఎందుకంటే మనకి కారము ఆ ముక్కలకి పట్టాలంటే కొంచెం వాటర్గా ఉన్నప్పుడు వేస్తేనే కారము, ఉప్పు, మసాలా పడతాయి. 1 స్పూనున్నర కారము, ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. నేను లివర్లు ఎంత తీసుకున్నానో చెప్పలేదు కదా, 1/2 కేజీ లివర్లు అండి ఇవి. ఉప్పు మాత్రం చాలా తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ లివర్లు కొంచెం ఉప్పుగా ఉంటాయి. మీకు టేస్ట్ తెలుసో లేదో నాకు తెలియదు. ఉప్పు మాత్రం చాలా తక్కువగా వేసుకోవాలి, కాబట్టి నేను 1/2 స్పూన్ మాత్రమే వేసాను. అవి వేసి బాగా వేగేదాకా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలి. అవి చాలా ఫ్రై అవ్వాలి, ఫ్రై అవుతేనే నీచు వాసన పోద్ది. మనం హడావిడిగా వండితే మాత్రం అది నీచు వాసన పోదు. చూడండి, అదంతా దగ్గరికి అయిపోయింది కదా. అలా దగ్గరికి అయినప్పుడు 1 స్పూను గరం మసాలా, ఇంట్లో నూరుకున్న గరం మసాలా వేసుకోండి. మనకి ఈ సీజన్లో చలికాలంలో జలుబులు దగ్గులు ఉంటాయి కదా, కొంచెం గరం మసాలా కారం తగ్గించి గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకొని తిన్నామంటే నోటికి రుచిగా ఉంటుంది, జలుబులు దగ్గులు కూడా తగ్గుతాయి. ఇలానే మూత పెడుతూ తీస్తూ ఒక పావు గంట ఫ్రై చేసుకున్నామంటే లివర్ కర్రీ రెడీ అయిపోతుందండి. అందరికీ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి.
ఈ ఇయర్ మొత్తం మీ కుటుంబం ఆరోగ్యంతోనూ సంతోషంతో అందరూ కలిసి ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నా మొదటి వంట ఈ ఇయర్లో మొదటి వంట నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. ఇక ముందు కూడా ఇలానే సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.